మన జీవితంలో జరిగే ప్రతి అడ్డంకి, సమస్యకు చాణక్యుడి పరిష్కారాలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్య నీతిని పాటించడం ఉత్తమమని చెబుతారు. అతనికి రాజకీయాలు, దౌత్యం మరియు ఆర్థిక శాస్త్రంపై అవగాహన మాత్రమే కాకుండా జీవితాన్ని సంతోషంగా మార్చడానికి ఏమి అవసరమో వివరించాడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనేది అందరి కోరిక. కానీ అది చాలా తక్కువ జరుగుతుంది. పెళ్లిలో ఏదో ఒక కారణంతో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది కొన్నిసార్లు తీవ్రమవుతుంది. ఈ సందర్భంలో సంబంధాన్ని కొనసాగించడం సవాలుగా మారుతుంది. కాబట్టి పెళ్లిలో కొన్ని విషయాలు భార్యకు చెప్పకపోతే మీ బంధం మరింత బలపడుతుందని చాణక్యుడి విధానం. కాబట్టి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే తన భార్యకు చెప్పకుండా ఏమి దాచాలి అనే దాని గురించి చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం. చాణక్యుడి ప్రకారం మీరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే మీరు మీ భార్యకు కొన్ని విషయాలను చెప్పకూడదు. ఈ ఆలోచనలను తన భార్యతో ఎప్పుడూ పంచుకోకూడదు. అందులో ముందుగా మీ ఆదాయాన్ని చెప్పకూడదు. చాణక్యుడి విధానం ప్రకారం భర్త తన సంపాదనకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని భార్యతో చర్చించకూడదు. ఎందుకంటే భర్త సంపాదన ఎంత ఉందో తెలిస్తే ఇంట్లో అనవసరంగా ఖర్చు పెడతారు అన్నది చాణక్యుడి విధానానికి సూచన. మీ ఆదాయం ఎంత ఉందో ఆమె మీకు చెప్పాలనుకుంటే మీరు మీ ఖర్చుల గురించి కూడా వివరించాలి. నీ బలహీనతను దాచుకో. భర్త తన బలహీనతలను భార్య నుండి ఎప్పుడూ దాచిపెట్టాలని చాణక్యుడి తత్వం చెబుతుంది. ఎందుకంటే ఒక్కోసారి భార్య భర్త బలహీనతను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంట్లో మరియు సమాజంలో అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. లేదా ఇది కుటుంబంలో గొడవలకు దారితీయవచ్చు. ఇది దీని యొక్క సారాంశం. మీ విరాళాన్ని గోప్యంగా ఉంచండి. మీరు ఏదైనా పదార్థం, డబ్బు లేదా ఏదైనా దానం చేసినా లేదా ఎవరికైనా ఇచ్చినా మీ భార్యతో చర్చించకపోవడమే మంచిది. ఎందుకంటే మీ భార్యతో ఈ సమస్యను చర్చించడం వలన ఆమె మీ చర్యలపై అనుమానం కలిగిస్తుంది మరియు మీరు ఇచ్చిన వస్తువు యొక్క విలువ లేదా ప్రాముఖ్యతను కోల్పోవచ్చు. నీ అవమానం చెప్పనక్కర్లేదు. బహిరంగంగా లేదా కార్యాలయంలో లేదా ఎక్కడైనా మిమ్మల్ని అవమానపరిచే సంఘటన జరిగితే మీ భార్యతో దాని గురించి చర్చించకూడదు. ఇలా జరిగితే ఆమె సహించదు. ఇది వివాదానికి దారితీయవచ్చు. తన భర్త మరొకరి ముందు అవమానానికి గురి కావడాన్ని ఆమె సహించదు. ఇది స్వీయభోగానికి దారితీస్తుంది. పరాయి స్త్రీలను పొగడవద్దు. భర్త తన భార్య ముందు ఇతర స్త్రీలను పొగడకూడదు. ఒక్కసారి పొగిడితే ఆమె మనసులో చిన్న సందేహంతో పాటు వెక్కిరింపు కూడా వస్తుంది. ఇతర స్త్రీల గురించి ఎలాంటి చర్చలకు దూరంగా ఉండటమే మంచిదన్నది చాణక్యుడి విధానంలోని అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.